పరివర్తన రావాలంటే ముందుగా మనమే మారాలి. ఇతరులు మారాలని చూడకూడదు. విజయం సాధించడానికి మనలో ఉన్న దివ్య గుణాలే మనకి ఎంతో ముందు తీసుకెళ్తాయి. ఇప్పుడు మనం నిశ్చయంగా సంకల్పాలని చేసుకున్నాం అనుకోండి, అది ఎప్పటికప్పుడు మనకి తెలియదు, కానీ ముందు ముందు దీర్ఘకాలంలో మన సంకల్పాలు ఎంత కార్యరూపం దాలుస్తాయి. అప్పుడు తెలుస్తుంది మనకి ఒకప్పుడు మనం ఇలా సంకల్పం చేసుకున్నాం జరిగిందని. అంత బలంగా ఉంటుంది, అంత సత్యంగా నిశ్చయంగా మనం సంకల్పాలను చేసుకోవాలి. అలాగనే ఇతరులు మారాలని మనం చూడకూడదు. ముందు మనం పరివర్తన చెందితేనే ఉంటుంది. ఏదైనా సరే ముందు ఇతరుల నుంచి ఆశించకూడదు. మనలో మార్పు, మనలో చైతన్యం ఏదైనా సరే ముందు మనలోనే జరగాలి. ఈ విషయం తెలుసుకుని ప్రతిదాన్ని మనం ఊరికనే జ్ఞానాన్ని అయినా సరే దేనైనా సరే మనం చదివి మనం ఊరికనే ఇతరుల నుంచి ఆశించకూడదు. మనం అనుభవాన్ని తెచ్చుకోవాలి. మన అనుభవమే మనకి ముందు తీసుకెళ్తుంది. షేక్స్పియర్ చెప్పినట్టు ప్రపంచం అంతా ఒక నాటకరంగం. అందరూ పాత్రధారులే. వారి వారి పాత్రలని వారు పోషిస్తూ ఉంటారు. దాన్ని ప్రేక్షకులు కూడా మనమే చూస్తూ ఉంటాం. మన డ్రామాలో మన పాత్రను మనమే చూస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రతి నిమిషం ఎంతో జాగరూకులై ఉండాలి. మన ఇప్పుడున్న మంచి చెడ్డల ఫలితాలన్నీ మన కర్మఫలాలే. దేవుడు మనకిచ్చేది ఆయన ఇవ్వలేదని కానీ ఈ కర్మ మనకి దేవుడు ఈ కష్టాన్ని తెచ్చాడని అనుకోకూడదు. మనకు వచ్చే మంచి చెడులన్నిటికీ మనం చేసుకున్న కర్మలు అవే మనకు ఫలాలుగా వస్తున్నాయి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే కర్మల యందు ఎంతో జాగరూకులు అయి ఉండాలి. ఇష్టానికి చేసామనుకోండి కర్మలు అలాగే ఉంటాయి. ఏ కర్మ చేసామో అలాంటి ఫలితాలు వస్తాయి. ఆనక బాధపడి ఏమీ సుఖం లేదు. మనం అన్ని పనులు నేనే చేశానన్న భావం ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు అహంకారం ఉంటుంది. అహంకారం వస్తుంది, అప్పుడు జ్ఞానం నశించిపోద్ది. జ్ఞానం అంటే ఏంటి? చదివేసుకుని పుస్తకాల్లో చదివేసి తలలో పెట్టేసుకుంటే కాదు, అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవం ఎలా వస్తుంది? ఆచరణలో వస్తుంది. ఆచరించుకుంటూ అనుభవానికి తెచ్చుకున్నదే జ్ఞానం. అప్పుడు మనం జ్ఞానయుక్తంగా నడవటానికి మనకి ఎంతో చక్కగా తెలుస్తుంది. జ్ఞానయుక్తంగా ఉంటూ మంచి మంచి పనులు చేస్తూ ఇతరుల యందు వారు మారాలని కాకుండా మనం మారితే, మన దృష్టి మారితే వారు మారుతారు. ఒకరి నుంచి ఒకరికి ప్రవాహం అలా వెళ్తుంది. మరి ప్రపంచం అంతా మారాలంటే ఎవరో ఒకరు మారాలి. అక్కడి నుంచి అలా సర్కిల్ అలా తిరుగుతుంది. అందుకనే మంచి సంకల్పాలు, సత్సంకల్పం, దానికి ఫలితం ఎంతో. ఎప్పుడైతే మనలో మంచి సంకల్పాలు వచ్చినాయో అది అందరి యందు కూడా మంచిగా ఉంటుంది. మంచి సంకల్పాలుగా మారి ఎంతో బలంగా తయారై అది ఒక మంచి వైబ్రేషన్, అంటే ఒక మన విశ్వంలో ఒక మార్పు తీసుకొస్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక రంగంలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా ఎంతో విషయాలను మనం తెలుసుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఆ మార్గంలో తప్పితే వేరెక్కడ మనకి శాంతి లభించదు. అలాగే అప్పుడప్పుడు నిశ్శబ్దాన్ని ప్రేమించాలి, నిశ్శబ్దంగా ఉండాలి. రోజులో ఎప్పుడో ఒకప్పుడు అంతర్ముఖులై ఉండాలి. అంతర్ముఖులై ఉన్నప్పుడే మనం ఏంటో తెలుసుకోవడానికి అదే మార్గం. విషయాల యందు పరుగులు పెట్టేస్తే కూరుకుపోయినట్టు ఉంటుంది. అందుకని ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మలో అంతర్ముఖులై మనం ఏంటో విచారణ ద్వారా తెలుసుకోవాలి. విచారణలో ఏమి తెలుస్తుంది? మనకు గమ్యం తెలుస్తుంది. ఈ గమ్యం ఏంటి? మనం ఎందుకు ఇలా దేహాన్ని ధరించి వచ్చాం అన్నదానికి విచారణ ద్వారా మాత్రమే తెలుస్తుంది. పని పాటలు ఎందున్నప్పుడు పనులు చేసుకుంటూ మనం ఇలా విచారించుకుంటూ ఆలోచించుకుంటూ దేవుని శృతి ఉంటే ఎంతో ఆ సమయం ఎంతో చక్కగా గడిచినట్టు అనమాట. అప్పుడు కూడా లౌకిక విషయాలు ఆలోచించుకుంటూ ఉండకూడదు. అందుకని ఎక్కువ ప్రశాంతంగా నిశ్శబ్ద సమయాన్ని గడుపుకుంటూ అంతర్ముఖులై మనం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి లోపల జ్ఞానం దాని అంతటా అదే వెలిగి మనకు మార్గం చూపెడుతుంది. ఆనందం అనుభవానికి వస్తుంది. అంతర్ముఖులై లోపల శాంతి కలుగుతుంది. దాన్ని మనకే కాదు, మన యందు ఎంత శాంతిగా ఉన్నామో ఎంత ఉందో మన చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది. మన గురువులు పెద్దలు అనేక మంది వారు అలాగే బయటపడ్డారనమాట. వారిలో ఉన్న వెలుగు ఇలా
ఆధ్యాత్మిక రంగంలో ప్రతి ఒక్కరి వెనుక ఇలాంటిదే ఉంది. ఇలాంటి వెలుగే ఉండి మనందరికీ ఎంతో శాంతి కలిగిస్తుంది.